హరే కృష్ణ. రాగి బ్రౌనీ చాలా బాగుంటుందండి. మెజర్మెంట్స్ అంతా డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇప్పుడు చేసేది ఒకటే చూడండి, బాగా వస్తుంది. నేను చెప్పిన మెజర్మెంట్ అంతా కరెక్ట్ వేయండి, చాలా బాగా వస్తుంది. మామూలు బ్రౌనీ కన్నా మా ఇంట్లో అయితే ఇదే ఎక్కువ ఇష్టం అండి. హాట్ మిల్క్తో చేయాలండి ఇది. మిల్క్ మేడ్ ఏమీ వేయలేదు, నేను కర్డ్ ఏమీ వేయలేదు, అయినా చాలా బాగా వచ్చింది. హెల్తీగా జాగిరితో చేసినానండి. కొద్దిగా షుగర్ వేసినాను అంతే. నేను ఇది ఒక బ్యాటర్కి 3 వెరైటీస్ చేసినానండి. ఒకటి కాజు పెట్టినాను, ఒకటి చాక్లెట్, ఒక ప్లేస్లో బిస్కఫ్ది స్ప్రెడ్ పెట్టినానండి. 3 వెరైటీస్ చేసినాను. బాగా వచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. మా ఇంట్లో అయితే మామూలు బ్రౌనీ కన్నా ఇదే చాలా ఇష్టము. అయితే వెరైటీస్ వద్దు, చాక్లెట్ ఒకటే కావాలంటారు. ఏమో మా కన్నయ్యకి కొద్దిగా వెరైటీస్ ఉన్నాయి అని చెప్పేసి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తూ ఉండేది ఇది బిస్కఫ్ది. అయితే టేస్ట్ మాత్రం అసం వచ్చిందండి, చాలా బాగుంది. ఇది 15 మినిట్స్ చేసిన తర్వాత, బ్యాటర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లే రెస్ట్కి పెట్టేసేయండి. అప్పుడు పైనంతా క్రింకల్ టాప్ బాగా వస్తుందండి. ఒక 5 మినిట్స్ అట్లే పెట్టేసి తర్వాత అవన్లో పెట్టేసి బేక్ చేయాలి. చూడండి ఎంత బాగా వచ్చింది. పీసెస్ అంతా కట్ చేసుకొనేసి పైన చాక్లెట్ది స్ప్రెడ్ చేసుకోవచ్చండి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటే బాగుంటుందండి. మనకి కావాలంటే ఐస్ క్రీమ్తో సర్వ్ చేయొచ్చు, వెనిలా ఐస్ క్రీమ్తో. చూడండి ఎంత బాగా వచ్చింది.